రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన ప్రతి అభ్యర్థికి ఆర్థిక సహాయం అందించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ప్రజాభవన్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి చెక్కులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులు వెనకబడకూడదని ఉద్దేశంతోనే ఈ పథకాన్ని సింగరేణి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు చెప్పారు. మెయిన్స్కు ఎంపికైన వారికి 1,00,000, ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి మరో 1,00,000తో పాటు ఢిల్లీలో వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నామని బట్టి వివరించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 202 మంది మెయిన్స్కు, అందులో 50 మంది ఇంటర్వ్యూకి ఎంపిక కావడం గర్వకారణమని చెప్పారు. ఈ సంఖ్య వచ్చే సంవత్సరం 100 దాటాలని ఆకాంక్షించారు. అభ్యర్థులతో ప్రత్యక్ష ఇంటరాక్షన్ నిర్వహించడం ద్వారా పథకాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశం ఉందని తెలిపారు. సేవలో చేరిన తర్వాత ప్రతి అధికారుల సంతకం లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న బాధ్యతతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఢిల్లీ ఇంటర్వ్యూల సమయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సహాయం అందించేందుకు ప్రత్యేక ప్రతినిధులను నియమిస్తున్నట్టు తెలిపారు. సీనియర్ బ్యూరోక్రాట్లతో ప్రత్యేక మాక్ ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. సింగరేణి సీఎండీ ఎన్ బలరాం మాట్లాడుతూ, పథకానికి వచ్చిన భారీ స్పందన సంతోషకరమని, పేద కుటుంబాల నుంచి కూడా సివిల్స్లో విజేతలు రావాలన్నదే సంస్థ లక్ష్యమని తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూకు ప్రత్యేక ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల అభ్యర్థులు నిశ్చితంగా సిద్ధం కావడానికి అవకాశం కలిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రూపొందించిన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బ్రాండ్ శాలువా మరియు జ్ఞాపికలను కూడా ఉప ముఖ్యమంత్రితో ఆవిష్కరించారు.